వాక్యంతో సిద్ధపరచును గాక. దాని కొరకై పరిశుద్ధమైనటువంటి బైబిల్లో నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము ఆరో అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మనమందరము కలిసి బిగ్గరగా చదువుతున్నాం. సిస్టర్ నీనో మన మధ్యలో ఉన్నారు. సిస్టర్, బికాస్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ రెఫరింగ్ ఈవెన్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్, బట్ ఐ థింక్ సిస్టర్, another sister, you can help her to refer words from the Bible, what I am actually referring. So you can open your mouth and convey to her the reference, what I am referring, okay? And we request Sister Nino, you need to sing a song after the table before we enter the final message. Still he is working on me. So that song we request you to sing and be prepared for that song. So of course the song will deliver a message, okay? So maybe if you want to play guitar, if you brought it, you can play. Otherwise, if you want keyboard also, you can provide. So we'll make an arrangements, but be prepared for that. Okay. So యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58వ వచనం వరకు మనం కలిసి చదువుతున్నామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తెరిచి బిగ్గరగా స్పష్టంగా మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మైక్ కన్నా మీ శబ్దం ఎక్కువ రావాలి, అలాగే చదువుదాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్య దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవముల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నానికి నీరు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించిన నిత్యంతో చెప్పుచున్నాను. చదివినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన ధ్యానం నిమిత్తమై దీవించి ప్రభు మనందరితో మాట్లాడును గాక, మన గ్రహింపును అధికం చేయను గాక. అయితే మన మధ్యలో ఉన్నది ఎవరంటే శిలువైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ రొట్టె యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ ద్రాక్షారసము యేసు ప్రభు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇదొక ఆజ్ఞ, ఇదొక నియమం. ఇది యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి మనం చేస్తా ఉంటున్నాం. నేను ఎక్కడ ముగించానో ఆరాధన వర్తమానంలో మళ్ళీ అక్కడి నుంచి మనం ప్రారంభించుకున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క విజయం ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహించబడింది. నిత్య జీవము అనుగ్రహించిన దేవుడితో సహవాసం అనుగ్రహించబడింది. మూడవదిగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు మనకు అనుగ్రహించబడింది. నాలుగవదిగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనకు అందుబాటులో ఉంది. 4 అంకెలు విజయం ద్వారా మనకేముంది? 4 అంకెల ఫలాలు మనం అనుభవిస్తూ వచ్చినాం. ఇక్కడ మా సహోదరులు క్రికెట్ బాగా ఆడతారు. క్రికెట్ ఆడిన తర్వాత ఏమొస్తుంది? టైటిల్స్ చెప్పు. ట్రోఫీ వస్తుంది గెలిచిన తర్వాత. సహోదరులు చెప్తారు. మొన్న రీసెంట్ గా భారతదేశ మహిళలు క్రికెట్ లో ఏం గెలుస్తూ వచ్చారు? వరల్డ్ కప్ గెలుస్తూ వచ్చినారు కదా. వారు సంపాదించుకుంటూ వచ్చినారు. కాబట్టి స్త్రీలను బట్టి ప్రపంచం అంతా ఎంతో సంతోషించింది కదా. కానీ ప్రభు విజయం తర్వాత మనకు 4 అంకెల ఫలాలు వస్తూ వచ్చినాయి. కాబట్టి ఆ 4 అంకెల ఫలాల్లో మనకు మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహించింది ఏంటంటే నిత్య జీవమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి, మనము గెలిచిన తర్వాత ఫలాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. శిలువ మీద జరిగినటువంటి కార్యం ద్వారా మనము ఫలాలు అనుభవిస్తుంటున్నాం. కాబట్టి మనలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి
అత్యధికమైనటువంటి విజయమును పొందినటువంటి దేవుడు. ఎవరున్నారండి మన మధ్యలో? అత్యధికమైనటువంటి విజయం అనుగ్రహించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే భోజనానికి మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆహ్వానిస్తా ఉన్నాడు. నన్ను తినండి, నన్ను త్రాగండి అంటా ఉన్నాడు. ఆయన తింటేనే తాగితేనే మనం ఏం చేస్తామంట? జీవిస్తాము. అంతేకాదు ఆయన మరలా వచ్చినప్పుడు అంతే నేను ఆయనతో కూడా మనం ఏం చేయబడతామంట? లేపబడతాము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఉదాహరణకు నిన్న రాత్రి మేము సహోదరుడు అకుల వారి ఇంటికి వెళ్ళాము. మాకు మీటింగ్ అయిపోయింది. అయిపోతానే సహోదరులు భోజనానికి ఆహ్వానించారు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకెంతో శ్రేష్టమైనటువంటి భోజనం సిద్ధపరిచారు. మీటింగ్ అయిపోయిన వెంటనే మా ప్లేట్లో పెట్టినారు. మేమేం చేయాలి చెప్పండి? ఇంకా తినాలి. ఎంతో శ్రేష్టమైన భోజనం సిద్ధపరిచారు. మేము వెళ్ళి ఆరగించడమే మిగిలింది. కాబట్టి బల్ల మన మధ్యలో ఉంటుండగా, విజయం అనుగ్రహించిన ప్రభు మనలో ఉంటుండగా మనం ఏం చేయాలో వెళ్ళి ఆరగించాలి. నేను పరీక్షించుకోవడానికి వాక్యం చెప్పట్లేదు, కానీ బల దగ్గర పరీక్షించుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన విజయములో నిలిచియండి. ఆయన విజయములో నువ్వు ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఆ విజయములో నువ్వు అనుదినము అనుక్షణము జీవిస్తూ ఆ విజయములో నువ్వు నిలిచి ఉండి ప్రకటిస్తూ మనం ఈ భోజనపు యొక్క బలలోనికి పాలు పంపులు పొందవలసిన వారంగా ఉంటున్నాం. ఎవరైతే అలా జీవించకుండా దూరంగా ఉంటున్నారో బహుశా భోజనం సిద్ధపరచబడినప్పటికీ మనం సంతోషం ఆరగించలేమేమో. ఉదాహరణకు పెళ్లి ఇంటికి వెళ్తాం. పెళ్లి అయిపోయిన వెంటనే ఏమిటో చెప్పండి? భోజనపు విందు ఉంటారు. ఇది నాలో అంతా బఫే సిస్టమ్ కదా, అంతా బఫే సిస్టమ్. అన్ని రెడీ ఉంటాయి. ప్లేట్ తీసుకుంటాం, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టుకొని తినేస్తాం. కాబట్టి ప్రభు అక్కడ మన మధ్యలో తినడానికి త్రాగడానికి మనం ఆహ్వానిస్తూ ఉంటుండగా మనం వెళ్ళి మనము ఆరగించడమే మన యొక్క బాధ్యత ఏంటో. దాని కొరకు క్లుప్తంగా 4 తలంపులు లేదా 5 తలంపులు మీ మధ్యలోనికి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటున్నాడు. మొట్టమొదటిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 2 కొరింథీ 3:6 ఈ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుదామండి. నేను చెప్పే ప్రతి రెఫరెన్స్ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి, నాతో సహకరించాలి, అందరూ కూడా కలిసి మరి చదవాలి. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మోచుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. కాబట్టి మన ప్రభు ఎవరు? నిత్య జీవమైంది అన్నాడు. కాబట్టి ప్రభు వలలో మనం పాపములు పొందకుంటూ మనం గమనించాల్సింది మొట్టమొదటి తలంపు ఏంటంటే అక్షరము ఏం చేస్తుందంట? చంపుతారు. అయితే ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని జీవింపజేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు బల్ల ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే క్రీస్తు జీవమునే దేవుడు మనకి ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? క్రీస్తు జీవమునే ఇచ్చినాడు. ధర్మశాస్త్రం అంటే అక్షరం కదా. అయితే మనం చదివినట్టు అక్షరం ఏం చేస్తుంది? చంపుతారు. అక్షరం కింద పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారు. అయితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు యేసు క్రీస్తు ప్రభు వారి నిత్య జీవమైనాడు. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి ఆత్మ కింద మనము ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ కింద మనం ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు జీవమే ఇవ్వగోరినాడు, సిద్ధాంతాన్ని కాదు. ఇప్పుడు మనలను విడిపించిన నిమిత్తమై దేవుడు క్రీస్తునే ఇచ్చినాడు. కాబట్టి ఎట్లా మనం విడిపించబడ్డాము, ఎట్లా మనం ఆరాధిస్తూ వచ్చాము. కాబట్టి మన పాపం నుంచి క్రీస్తు విడిపించాలని మనం ఆరాధించాం. కాబట్టి తలంపు ఏంటంటే నిత్య జీవమును దేవుడు అనుగ్రహించుకోవటం. కాబట్టి మొట్టమొదటి తలంపుగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే మరి దేవుడు మనకు అక్షరాన్ని కాదు కానీ మరి ఆత్మను అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది. కాబట్టి చూడండి, అక్షరం అంటే అర్థం ఏంటంటే
అది ఒక వ్రాయబడినటువంటి ఒక నియమము, లేనట్లయితే ఒక ఒక అక్షరముగా మనం చూస్తాం. లా అంటే ఒక ధర్మశాస్త్రంగా మనం చూస్తాం. అది ఒక నియమం అన్నమాట. అయితే పాత నిబంధన విశ్వాసులందరూ దేవుడితో నేరుగా సంబంధం లేదు. అప్పుడు యాజకులు పరిచయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రితో నేరుగా సహవాసం దొరికింది. ఏం దొరికింది? నేరుగా సహవాసం దొరికింది. కాబట్టి మనము ఆయనను ప్రవేశిస్తూ ఉంటుండగా మనము అక్షరమును బట్టి కాదు కానీ ఆత్మను బట్టి మనం ప్రవేశించవలసిన వారం అయితే ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మ ఎవరంటే ఆయన జీవం గల దేవుడు. ఆయన ఎవరు? జీవం గల దేవుడు. ఆయన అపోస్తలులు ప్రవక్తల ద్వారా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? క్రీస్తును మనలోనికి పరిచయం చేస్తా ఉంటున్నాడు. ఏం చేస్తా ఉన్నారు? క్రీస్తును వారు మనలోనికి, అంటే మన ఆత్మలోనికి క్రీస్తును పరిచయం చేస్తూ ఉంటున్నారు. అది దేవుని యొక్క వాక్యం అక్షరం కాదు కానీ జీవించేటువంటి దేవుని యొక్క ఆత్మ ఇంకా ఉంది. కాబట్టి ఆత్మను మనకు దేవుని యొక్క వాక్యం ద్వారా వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటున్నారు. అయితే పాతకాలంలో చూస్తే మోషే దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ధర్మశాస్త్రము అది వేరు. అయితే అపోస్తలుల యొక్క పరిచయం ఏంటంటే మృతమైనటువంటి అక్షరాలు కాదు దేవుడు మనకు చేసేది. ఏంటి? మృతమైనటువంటి అక్షరాలు కాదు. అయితే జీవము గల దేవుని ఆత్మను మనకు పరిచయం చేస్తా ఉంది. దాని అర్థం ఏంటంటే మనకు ఈ పరిచర్య ద్వారా జీవము అనుగ్రహించబడతా ఉంది. ఏమనుగ్రహించబడతా ఉంది? జీవము అనుగ్రహించబడతా ఉంది. కాబట్టి ఇంతకుముందే చూస్తా వచ్చిన అక్షరం అంటే అది ఒక నియమం. దానికి ఒక మనుషుడైతే చాలు. అయితే ఆ అక్షరం అనేది ఆత్మను సరఫరా చేయలేదు. అయితే మానవుని యొక్క చేతకానితనాన్ని బట్టి, ఆ యొక్క నియమాన్ని నిర్వర్తించలేకపోవడాన్ని బట్టి ఆ యొక్క అక్షరం అనేది మానవుని చంపుతూ వచ్చింది. అయితే ఆత్మ ఏం చేస్తూ వచ్చిందంటే అది దేవుని యొక్క వ్యక్తతయే ఇంకా ఉంది. ఎట్లా? దేవుని యొక్క వ్యక్తతయే ఇంకా ఉందన్నమాట. త్రియేక దేవుని యొక్క వ్యక్తత. ఎవరైతే నిత్య జీవనిచ్చే ఆత్మలో అవుతూ వచ్చాడో ఆ క్రీస్తుని వ్యక్తపరుస్తా ఉంది. 1 కొరింథీ 15:45 మనం చదువుతూ వచ్చాం కదా. 1 కొరింథీ 15:45 కలిసి చదువుమా. 1 కొరింథీ 15:45 1 కొరింథీ 15:45 కలిసి చదువుదామండి. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడినది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే కడపటి ఆదాము ఏమవుతూ వచ్చాడు? జీవింపచేసేటువంటి ఆత్మ అవుతూ వచ్చాడు. కాబట్టి ఆయన మనలోనికి జీవమునిచ్చేటువంటి ఆత్మగా, లేదన్నట్లయితే నిత్య జీవాన్ని మనలోని ప్రవేశింపచేసేటువంటి యేసుక్రీస్తుగా, దేవుణ్ణి మనలోనికి ప్రవహింపచేసేటువంటి క్రీస్తుగా ఆయన మన మధ్యలో ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ నూతన నిబంధన యొక్క పరిచయం ఏంటంటే దేవుడినే మనం పరిచయం చేయాలి. మనం వాక్యం బోధించినప్పుడు దేవుడినే మనము పరిచయం చేస్తూ ఉంటాం, ప్రవహింప చేస్తూ ఉంటాం అన్నమాట. అదే నూతన నిబంధన పరిచర్య. ఆయన ఈ నూతన నిబంధన పరిచర్య వాళ్ళు ఏం చేస్తూ వచ్చానంటే మరి తిత్వమైనటువంటి దేవుని చేత వారు నింపబడి, వారి యొక్క వ్యక్తిత్వం అంతా నింపబడి వారు ఈ యొక్క జీవం గల దేవుని ఆత్మను ఏం చేస్తూ వచ్చారు? పరిచయం చేస్తూ వచ్చారు. కాబట్టి మొట్టమొదటి తలంపు ఏంటంటే దేవుడు ఆత్మను మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆత్మ మనం జీవింపజేస్తాడు. వాళ్ళని సమీపించే మనకు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తే ఏంటంటే ఇక మనం అక్షరం కింద లేమో, మనం దేని కింద ఉన్నామో? ఆత్మ కింద ఉన్నాము. అక్షరం చంపుతుంది కానీ ఆత్మ ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. ప్రభు వాళ్ళని సమీపిస్తుంటుండగా నువ్వు అక్షరం కింద లేవని, జీవింపజేసే దేవుని ఆత్మ కింద ఉన్నావని జ్ఞాపకం చేసుకుని ధైర్యంతో ఆయనను బుధించవలసిందిగా ప్రభు మనను ప్రోత్సహిస్తా ఉంటున్నాడు. రెండవదిగా ప్రభు
మనకేమి జ్ఞాపకం చేస్తామంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. రోమా 8:2 ఈ వచనాన్ని కూడా మనం అందరము కలిసి చదువుతున్నాం. రోమా 8:1-2 కలిసి చదువుతున్నాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలలేకపోయినో దానిని దేవుడు చేసెను. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువున్న వారికి, నిత్య జీవం కింద ఉన్న వారికి ఎటువంటి శిక్షా విధియు లేదు. అందుకని ఉదాహరణ చెప్పడానికి సమరయ స్త్రీ యేసు దగ్గర ఆ యొక్క వ్యభిచారం చేయబడిన స్త్రీని యేసు దగ్గరికి తీసుకుపోతూ వచ్చినప్పుడు అందరూ రాలేసుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ ధర్మశాస్త్రం కింద ఉన్నారు, అక్షరం కింద ఉన్నారు. కానీ యేసు క్రీస్తు ప్రభువు ఆయనే ఆత్మ కనుక ఆయన వాళ్ళు ఏం చేస్తూ వచ్చాడు? ఆమెను ఏం చేస్తూ వచ్చాడు? క్షమిస్తూ వచ్చాడు, ఆమెను అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రభు వాళ్ళని సమీపిస్తుండగా, ప్రేమ సహోదర సహోదరి, నువ్వు ఎవరైనప్పటికీ సరే, నీ స్థితి ఏదైనప్పటికీ సరే, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. బహుశా నీ జీవితంలో నువ్వు సాతాను ద్వారా శోధించబడి ఉండవచ్చు. పాపం ద్వారా నువ్వు ఒకవేళ నీ యొక్క మనస్సాక్షిని అపవిత్రం చేసుకుని ఉండవచ్చు. లేదన్నట్లయితే ధర్మశాస్త్రం కింద, మంచి చెడుల నియమం కింద బహుశా ఉండి ఉండవచ్చు. 4వదిగా మనకి విడుదలలో లోకంలో ఉన్నటువంటి సంగతుల చేత భవిష్యత్తు నింపబడి ఉండొచ్చు. అయితే ఒక సంగతి, ఈ ప్రభు వల్ల మనకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఈ ప్రభు మనకు ఈ 400 సంగతుల మీద మనకు అత్యధిక విజయం అనుగ్రహించినాడు. ఈ విజయం అనుగ్రహించిన ప్రభువును మనం కేవలం మనము ఆరాధించడానికే, లేకపోతే భుజించడానికే ప్రభు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కానీ ఎటువంటి శిక్ష కూడా లేదని ప్రభు ప్రేమతో మనం ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జీవమునిచ్చేటువంటి ఆత్మ మనల్ని ఏం చేస్తూ వచ్చిందంటే, పాప మరణముల నియమం నుంచి మనం ఏం చేస్తూ ఉంది? విడిపించేస్తూ వచ్చింది. ఇంకా మనకి ఎటువంటి శిక్షా విధి కూడా లేదు అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఇంకా ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క నియమం కింద లేవు, కానీ దేవుని యొక్క మరి జీవము కింద మనము పరిపాలించబడుతూ ఉంటున్నాం. అందుకని చూడండి, మరి రోమా 8:1-2 రాయబడినట్టుగా నేను దానికి కొంచెం వివరణ ఇస్తాను. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితం అనేది 4 గంటలుగా ఉంది. మొట్టమొదటిది అది దైవికమైనటువంటి, నిత్య జీవముగా ఉన్నటువంటి దేవుని ఆత్మ, రోమా 8:2 ప్రకారము. రెండవది ఆయనే జీవముగా మన లోపల ఉంటూ ఉన్నాడు. మన యొక్క మరి మారు మనసు తర్వాత, పునర్జన్మ తర్వాత. మూడవది లేదంటే రెండవ దానికి భాగంగా ఆయన ఆత్మగా మన యొక్క మనస్సులో, మన యొక్క ప్రాణంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మరి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆయన మన మనస్సును తాకుతూ ఉంటాడు. మన ప్రాణంలోనికి ఆయన ఆత్మగా ప్రవేశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన మనసు ఎక్కడైతే ఉందో వాటిని తాకుతూ ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన యొక్క ఆత్మ చేత నింపబడ్డానికి. అప్పుడు ఏమవుతామంటే మనము ఆయన చేత నింపబడుతూ ఉంటాం అన్నమాట. మన యొక్క శరీరం కూడా ఆయన యొక్క జీవం చేత నింపబడుతూ ఉంటుంది. చివరిదిగా మరి మనము మార్చబడుతూ ఉంటాం. మనం ఏం చేయబడుతూ ఉంటాం? మార్చబడుతూ ఉంటాం. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం కలిసి చూద్దామా? ఫిలిప్పీ 3:21. ఫిలిప్పీ 3:21 వచనాన్ని కూడా మనం అందరము కలిసి చదువుతున్నామండి. సమస్తము తనకు లోపరుచుకున్న జాలైన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చును అనేటువంటి సంగతి మనము చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ యొక్క త్రిత్వమైనటువంటి ప్రక్రియలు చెందినటువంటి దేవుడు మనలో ఆత్మగా నివసిస్తూ ఆ యొక్క మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధుల నుంచి మనలను పూర్తిగా విడిపిస్తూ వస్తాడు. సాతాను నుంచి, తర్వాత మన యొక్క పతనమైన స్వభావం, పాత స్వభావం నుంచి, అంతేకాదు మరణము యొక్క బంధకాల నుంచి. కాబట్టి ఇది మనకి ఇట్లా మనల్ని విడుదల చేయడం అనేది మరి మనలను మన యొక్క స్థానం నుంచి
మనం మారుస్తూ ఉంటాయి. ఏం చేస్తుంది? స్థానం నుంచి మనల్ని మారుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఎటువంటి శిక్షావిధి కూడా లేదు. కాబట్టి కడపటి ఆదాము మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? జీవింప చేస్తూ వచ్చాడు. కాబట్టి రెండవదిగా మనము ఈ సంగతిని ఏంటి? మొట్టమొదటిగా దేవుడు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. రెండవదిగా క్రీస్తుడే ఆత్మగా మనకు జీవముగా మన ద్వారా జీవింపబడుతూ ఉంటున్నాడు, మనకు పరిచయం చేయబడుతూ ఉంటున్నాడు. తర్వాత మనలో దేవుడు మూడవదిగా ఏం ఆశిస్తా ఉందంటే, చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు కలిసి చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఎఫెసీ 2:20 నుంచి 22 వరకు మనం కలిసి చదువుతున్నామండి. ఎఫెసీ 2 నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మనం కలిసి చదువుతున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయిండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది తత్వజ్ఞానం కాదు, శక్తులు కాదు. మనం ఏం కావాలంటే క్రీస్తు స్వారూప్యము నొందించుటకు మన స్వభావమును క్రీస్తు చేత చేకుని పునరుద్ధానంలో దేహముగా మనం నిర్మించబడతాము. అందుకని ఆరవ వర్తమానంలో నేను ఎక్కడ ఆపుతూ వచ్చానంటే, మనం ప్రయాణం చేస్తాం, ఏం చేస్తాం? ఎక్కడ చేస్తామండి? గమ్యస్థానం చేరుకుంటాం, అంతే కదా, అక్కడే ఉన్నాం కదా. కాబట్టి క్రీస్తులో మనము ఆయనను కలిగి ఉండి ఆయనను ఆత్మగా మనము తింటూ త్రాగుతూ ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? నిర్మించబడతాం. ఏం చేయబడతాము? నిర్మించబడతాం. పుట్టిన పిల్లోడికి అందరికీ తెలుసు ఏం చేస్తారు? ఏం చేస్తారండి? పాలిస్తారా? భోజనం పెడతారు కదా, అందరికీ తెలుసు కదా. చెప్పండి, అవును చెప్పండి కదా. పాలిస్తారు, తర్వాత మరి సెరిలాక్ అని, తర్వాత చాలా వచ్చినాయి కదా, నాన్ప్రో అని, దాని పాలు లేకపోతే అవి కూడా పాలు ఇస్తూ ఉంటారు, రకరకాలుగా వచ్చేసినాయి. కాబట్టి అందుకనే గతంలో ఉన్న వాళ్ళలాగా ఉండలేకపోతా ఉన్నాం. గతంలో ఉండే వాళ్ళు తల్లి పాలు తాగి తర్వాత శ్రేష్టమైన ఆనందం బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని కెమికల్స్ వచ్చేసినాయి కాబట్టి బలహీనమైపోతా ఉంటున్నారు. అయితే తలపు ఏంటంటే, మరి ఇప్పుడు మనం దేహముగా ఏం చేయబడతా ఉంటున్నాము? వృద్ధి చేయబడతా ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అదే మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఈ సంగతిని మనము గుర్తించవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. చూడండి, అపోస్తలుడైన పౌలు మనకేమి జ్ఞాపకం చేస్తామంటే, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అయింటుండగా అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉంటున్నారు. కాబట్టి మనకు పునాది ఎవరు? వాళ్ళ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారే. కాబట్టి రెండవది, మనకు ఎవరు సరఫరా చేస్తా ఉన్నారు? క్రీస్తుని. అపోస్తలులు ప్రవక్తల ద్వారా దేవుడు క్రీస్తును ఆత్మ ద్వారా మనకి ఏం చేస్తా ఉన్నాడు? పరిచర్య చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నామంట? ప్రతి కట్టడంలో ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు దేనికి? దేవునికి పరిశుద్ధమైనటువంటి దేవాలయం అవడానికి మనం ఏం చేస్తా ఉన్నాము? నిర్మించబడతా ఉంటున్నాం. కాబట్టి ఈ నిర్మాణం అనేది మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. తర్వాత చివరిగా అంటాడు, ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడతా ఉంటున్నాం. ఇప్పుడు మనలో ఈయన దేవుని ఆత్మగా దేవుడే నిర్మించబడబడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు ఒక సహోదరుని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి దేవుని మనం చూడాలి. ఎవరు చూడాలి? వారెవరైనా సరే, వాళ్ళు ఏ రూపంలో ఉన్నా సరే, అది చిన్న పిల్లోడైనా సరే, పెద్ద పిల్లోడైనా సరే, వారి వస్త్రాలు ఎలా ఉన్నా సరే, ఎవరు చూడాలి? మనము దేవుని చూడాలి. కాబట్టి క్రీస్తు దేవుడుగా మరి ఈ యొక్క పునర్జన్మించబడినటువంటి దేవుని సంఘము మరి జీవంలో ఎదగడం అనేది అవసరం. పిల్లోడు పాలు అలానే ఉండిపోతాడా? అలానే ఉండిపోతాడండి, ఎదుగుతూ వస్తాడు అనమాట. కాబట్టి మనం ఏం చేస్తా ఉన్నాం? ఇప్పుడు దేవుని ఇంటిగా జీవంలో మనం ఎదుగుతా ఉన్నాం. అంతేకాదు, సంఘం అనేది ఏం చేస్తా ఉంది? నిర్మించబడతా ఉంది. సంఘం ఏం చేయబడతా ఉందండి? నిర్మించబడతా ఉంది. నేను ఈ మధ్యలో మడకశిర సాక్ష్యాన్ని గురించి వింటా వచ్చినాను. ఆ మడకశిర సంఘం ఎలా ప్రారంభించబడతా వచ్చిందని సోదరుడు ఎలీషా గారి యొక్క కుటుంబాన్ని కలుస్తూ వచ్చారు. వారి యొక్క సాక్ష్యం ద్వారా వారు ప్రభువుని ఎలాగైనా ఇక్కడ పరిచయం చేశారు అనేటువంటి సంగతిని గురించి నేను తెలుసుకుని చాలా ఆనందించి మరి దాని తర్వాత మరి 1.5 నెలల తర్వాత ప్రార్థన చేస్తున్నాగా ప్రభు మందిరంలోకి నడిపించారు. కాబట్టి సంఘము ఎప్పుడో ప్రారంభించబడింది. 1, 2, 3, 4 ఆ
ఆరంభించబడింది. ఇక్కడ మనం మీద ఎంతమంది కూర్చున్నాం? బహుశా నాకు తెలిసి ఒక 50 మంది పైగానే ఇక్కడ కూర్చున్నారు. లేదంటే 50 నుంచి 100 మధ్యలో చాలా మంది రాలేదేమో, కానీ 50 నుంచి 100 మంది మనం ఇక్కడ చేరి వస్తూ వచ్చినాం. కాబట్టి ఈ సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేస్తా ఉన్నాము? నిర్మించబడతా ఉంటున్నాం. కాబట్టి ప్రభు దేహంగా మనము మరి క్రీస్తు అనేటువంటి పునాది మీద మనము కట్టబడతా ఉంటున్నాం. సమయాన్ని బట్టి నేను మరి 4వ తరగతికి వెళ్తా ఉంటున్నాను. చూడండి, ఈ క్రీస్తు దేహం ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవ్యాన్ని దేవుడు వృద్ధిపరచాలని ఇష్టపడటం లేదు, మతాన్ని వృద్ధి చేయకూడలేదు, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు. మనలోని క్రీస్తే మన సర్వమై దైవోద్దేశం ఏం చేస్తాడంట? ఆయన తృప్తిపరుస్తాడు. 4వదిగా క్రీస్తే మనకు సర్వమై ఉన్నాడు. ఆ వచనాన్ని మనం ఎక్కడ చూస్తాం? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనాన్ని కూడా మనం కలిసి చదువుతున్నామండి. ఇచ్చి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటే అని సున్నతి పొందకపోటి అని భేదం లేదు, పరదేశి అని సిద్ధుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. అందరిలో ఎవరున్నారు? క్రీస్తే సర్వమైంచా ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడండి? ఫిలిప్పీ 4:19లో పౌలు ఏమంటాడు? ఆ వచనం చూద్దాం. ఫిలిప్పీ 4:19 పౌలు ఏమంటాడంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి క్రీస్తే సర్వంలో సర్వమైంచా ఉన్నాడు. ఎలా వచ్చాడు? మన మధ్యలో ఉన్నటువంటి ప్రభు కల్వరి శిలువలో మన కొరకు ఆయన తన ప్రాణం అర్పించడం ద్వారా ఆయన ఇంకా మన జీవితంలో ఉన్న సమస్తాన్ని నాశనం చేస్తూ వచ్చినాడు. అందుకని చాలాసార్లు మనుషుల మీద ఆధారపడుతూ అంటారు కదా, డబ్బు మీద ఆధారపడుతూ అంటారు, లోకంలో ఉన్న వారి మీద ఆధారపడుతూ అంటారు. మనం దేవుని మీద ఆధారపడాలా? క్రీస్తు మీద ఆధారపడాలి. ఇది నాన్న ఈ యొక్క ప్రభు మనం జ్ఞాపకం చేసిందంటే, నేను నీకు సర్వంగా ఉంటాను అంటే ఎవరు చెప్తారు సర్వం అని? భార్యలు అంటారు కదా, పెళ్ళైనప్పుడు ఏమంటారు? కొంగు కప్పుకొని ప్రమాణాలు చేస్తారు. ఏమన్నా ప్రమాణం చేసేవాడు ఏమంటారు? భర్తే నా సర్వము అంటారు కదా. భర్త సమస్తాన్ని భార్యకి ఏం చేయాలా? మరి పోషించబడిగా ఉండాలి. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏంటంటే అంతా వ్యతిరేకమైన దినాలు కదా. ఏమైపోయింది? అంతా వ్యతిరేకం. అందుకనే మనం నిర్మించబడ్డాము. కారణం దేవుడితో మనం ఏం చేయట్లేదు? సహకరించడం. నిర్మాణం కావాలంటే ఏం చేయాలి చెప్పండి? గోడ కట్టడం, ఇదంతా పిల్లర్స్ వేసినాం. వేసేప్పుడు ఏం చేస్తారు చెప్పండి? పిల్లర్స్ వేసేటప్పుడు బాక్స్ పెడతారు కదా, ఆ కంకర్ని వేస్తారు, ఇసుకని వేస్తారు, సిమెంట్ని వేస్తారు, నీళ్ళు వేస్తారు, మొత్తం మిషన్లు వేసేస్తారు కదా. వేసేసి ఒక గంపలు ఒక బోలంలో తీసుకొచ్చి ఏం చేస్తారు? అందులో వేస్తారు. ఈ దినాల్లో అయితే ట్యాంకర్లో తీసుకొచ్చి వేసేస్తున్నారు. ఇంకా మనం మరి ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. ట్యాంకర్లోనే కాంక్రీట్ వచ్చేస్తుంది, అక్కడ పోయి తీసుకొచ్చేస్తారు. కాబట్టి తద్వారా ఏమవుతున్నది? నిర్మించబడతా ఉంది. ఇది నాన్న దేవుడు సర్వమైనగా ఆయనకు సహకరించడం ద్వారా మనము నిర్మించబడే వారుగా మనము ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తాం. చివరిగా కృపావరాలన్నీ ప్రభువే ఇచ్చేవాడిగా ఉన్నాడు. క్రీస్తు స్థానాన్ని భక్తి చేయలేవు, క్రీస్తుడే అవ్వాలి. మన సర్వంగా అన్ని విషయాల్లో క్రీస్తే ఉండాలన్నమాట. అందుకు రెఫరెన్స్ గా మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని నేను జ్ఞాపకం చేయబడతా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం అందరం కలిసి చదువుతున్నామండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది. కాబట్టి ఈ సంగతిలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువును సమీపిస్తూ ఉంటుండగా మన ప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా ఎట్లున్నారంట? అలాగనే ఉండాలి. మన ప్రభు పరిపూర్ణుడు కనుక మనం కూడా ఎట్లుండాలంట? పరిపూర్ణుడుగా ఉండాలి. బాధపడదు, చింతించదు. అయ్యో నాలో ద్వేషం ఉందే, నాలో అసూయ ఉందే. కాబట్టి నువ్వు కలిగి ఉన్నప్పటికీ నువ్వు ఆయన తింటూ ఉంటే ఏమవుతావు? ఆయన వలే మార్చబడు. కాబట్టి తినేటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మాకు నిన్న చెప్తాను, ఇంకా బ్రదర్ ఏమనుకోదు, అక్కడ బ్రదర్ వాళ్ళ కుటుంబం ఏమనుకోదండి. నాటుకోడి చేసినారు, ముద్ద చేసినారు, చపాతీ చేసినారు, రైస్ చేసినారు, పెరుగు చేసినారు, అరటిపండు చేసినారు, మళ్ళీ పోతూ ఉంటే టీ కూడా ఇచ్చినారు. ఇన్ని ఐటమ్స్ 15-20 నిమిషాల్లో తినాలి.
కాబట్టి మనం ఏం చేయాలా? సహకరించాలి. తినాలంటే ఏం చేయాలండి? సహకరించడం ద్వారా మనం ఏం చేయగలము? ఆస్వాదించాలి. ఇది నాన్న క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనం తినడం ద్వారా ఆయనతో సహకరిస్తాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకేమి ఇచ్చినాడు? జీవమును ఇస్తూ వచ్చినాడు. కాబట్టి క్రీస్తే జీవమైనాడు. రెండవది, క్రీస్తుడే ఆత్మగా మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. మూడవదిగా మరి మనలను దేహంగా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నిర్మిస్తూ వచ్చాడు. నాలుగవదిగా క్రీస్తే సర్వమై ఉంటా ఉన్నాడు. చివరిదిగా మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణుడైనట్టుగా మనం కూడా ఏం చేయాలా? పరిపూర్ణులు అవ్వాలి. మన బలహీనతలను బట్టి ప్రభువులలో పాల్గొంటూ పొందుకుని ఉండదు, కానీ ఆయన సమీపించి ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంది ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుండగా మనము ఆహ్వానమును అంగీకరించి పాల్గొంటూ ఉండకపోతే ఏమైపోతాం? మనము పెళ్లి విందులో యోగ్యంగా పాల్గొంటున్నాం. అట్లు ప్రభు మనం పరీక్షించుకుని యోగ్యంగా సంతోషంతో పెళ్లికి పోయేటప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? విందు తినేటప్పుడు ఒక్కొక్కరు పట్టు చీరలు, తర్వాత ఈ మధ్యలో బ్లేజర్స్, తర్వాత రకరకాలుగా పంజాబీ డ్రెస్ రకరకాలు వేసుకుని వస్తారు కదా, కళాకళ మెచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఆరాధించిన మనం ప్రకటన గ్రంథం అన్నాడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని వారు ప్రభువును స్తుతిస్తూ వచ్చారు. కాబట్టి మనం స్తుతులతో ప్రభువును సంతోషంతో ఆయన అనుగ్రహించిన విజయంలో పాల్గొనుకుంది. ఆయన ఏమైనాడో ఐదంతలుగా మనకు బయటపరిచింటుగా మనం చూస్తూ వచ్చినటువంటి లేఖన భాగాలు 2 కొరింథీ 3:6, తర్వాత రోమా 8:2, ఎఫెసీ 2 అధ్యాయము 20 నుంచి 22 వరకు, తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక 3:11, మత్తయి సువార్త 5:40. ఈ అంశాలు మనం ఆదరణ చేసుకుని ఈ లేఖన భాగాలను ఆదరణ చేసుకుని ధైర్యంతో వాక్యాన్ని బట్టి అపవాదులను ఇంకా ఒకవేళ అనుమానిస్తా ఉంటారు పక్కన పెట్టేసి ధైర్యంతో ప్రభువులో పాల్గొంటున్నారు. ప్రభు మనకు సహాయం చేయాలి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక.